విష్ణు అవతారాలు భక్తుల రక్షణ. వెన్ను మత్స్య అవతారం. కథ: లోకంలో ప్రళయం వస్తున్నప్పుడు దేవుడు మత్స్య అవతారమై మనవాళ్లను జ్ఞాన సంపన్నులను రక్షించాడు. భక్తుల రక్షణ. భగవంతుడు ఎల్లప్పుడూ కష్టం నుండి రక్షిస్తాడు. కూర్మ అవతారం. కథ: సముద్ర మధ్యం లోకాన్ని స్థిరం చేసుకోవడానికి విష్ణు కూర్మ అవతారం తీసుకున్నాడు. భక్తుల రక్షణ. భక్తుల కష్టాలను అధిగమించి స్థిరమైన జీవితం ఇచ్చాడు. వరాహ అవతారం. భూదేవిని దుర్మార్గ రాక్షసుల చేతుల నుండి రక్షించడానికి విష్ణువరిహ పంది రూపంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుల రక్షణ. భక్తుల భూమి జీవితం కాపాడబడింది. నరసింహావతారం. హిరణ్యకశిపు శాపం వల్ల ప్రహ్లాదుడు భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు విష్ణు నరసింహావతారం తీసుకుని రక్షించాడు. ప్రహ్లాదుడి భక్తి వల్ల హిరణ్యకశిపు శాపం ఎఫెక్ట్ కాలేదు. వామనావతారం. అహంకార రాజు బాలి భక్తులను లోకాలను తాకే దాడి నుంచి కాపాడటానికి విష్ణు వామనావతారం తీసుకున్నాడు. భక్తుల రక్షణ. భక్తులు దుర్మార్గ దాడి నుండి రక్షించబడ్డారు. కృష్ణాబసురామ అవతారం. రాజ్యాలలో అవినీతి దుర్వ్యవహారం ఎక్కువైప్పుడు భక్తులను రక్షించడానికి విష్ణు పరశురామ అవతారం తీసుకున్నాడు. ధర్మాన్ని ప్రస్థాపించి భక్తులను కాపాడాడు. సక్రామావతారం. రాక్షసుల నుంచి భక్త సీతను ప్రజలను కాపాడటానికి విష్ణురామావతారం తీసుకున్నాడు. సీత భక్తులు ప్రజలు భద్రంగా ఉండేలా చేశాడు. ఉక్ష్ణావతారం. సుదామ గోపికల భక్తులను లోకంలోని సమస్యల నుండి రక్షించడానికి విష్ణు కృష్ణావతారం తీసుకున్నారు. మోసపూరిత చర్యల నుంచి భక్తులను రక్షించాడు. అక్కల్కి అవతారం. కధర్తాయుగంలో అవినీతి పాపం ఎక్కువై ధర్మాన్ని రక్షించడానికి విష్ణు కల్కి అవతారం తీసుకున్నాడు. భక్తుల రక్షణ. భక్తుల రక్షణ భవిష్యత్తుల దూదా. భక్తుని రక్ష
రక్షించబడతారు. శిక్షణ సారాంశం: భక్తుల కోసం భగవంతుడు ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతాడు. భక్తి, శరణాగతి అన్ని సమస్యలలో రక్షణ, విముక్తి. దేవుడు అడగకపోయినా మనసులో ఉన్న ప్రేమ, భక్తిని గుర్తిస్తాడు.